సువార్త టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్నట్టు ప్రేక్షక మహాశయులకు శుభవార్త. బేరికర్చ్ మెమోరియల్ సెంటర్ బాప్టిస్ట్ నిర్వహించు ఆధ్యాత్మిక కార్యక్రమం సజీవమైన సాక్షి. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తేవడానికి సంతోషిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగికులుగా బేరికర్చ్ మెమోరియల్ సెంటర్ బాప్టిస్ట్ పాస్టర్ బున్నగి ఎల్షా గారు వాక్య పరిచర్యను అందిస్తారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదాచి ముసలితనమున నీకు పోషకుడుగునని నయోమితో చెప్పిరి. క్రిస్మస్ సందేశములో బెత్లెహేము ఒక ప్రధాన పాత్రను వహిస్తుంది. ప్రపంచమంతా యేసు ప్రభు జననానికి ముందు దేవుడు ప్రపంచాన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేము దేవదూతలు అక్కడికి దిగి వచ్చారు. గొల్లలు, జ్ఞానులు, ప్రపంచమంతా కూడా ఆ బెత్లెహేము యేసు ప్రభు జన్మించిన ఆ ఊరు. బెత్లెహేం అంటే అర్థము 2 పదాల కలయిక. అది బేత్ లెహెం. బేత్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టెలు. ఆ హెబ్రీ పదం అది. 2 పదాలు. బేత్ లెహెం, రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. యెరూషలేముకు దగ్గరలో యూదా ప్రాంతంలో ఈ చిన్న గ్రామాన్ని దేవుడు తన కుమారుని యొక్క జన్మం కొరకు ఆయా సమయాల్లో దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. దాదాపు 1800 సంవత్సరాల చరిత్ర కూడా ఈ బెత్లెహేముకు కూడా ఉంది. యాకోబు ప్రయాణం చేయొచ్చు. ఆయన ఈ బెత్లెహేము ఎఫ్రతా మార్గములో రాహేలు చనిపోవడం. దేవుడు అక్కడ కూడా ఒక సందేశం. కనుక దావీదు, రూతు, దావీదు వీళ్ళందరినీ ఆ బెత్లెహేములో నుండి ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించడం. దేవుడు ఎంత గొప్పవాడంటే తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించడానికి ఒక జాతిని దేవుడు దాని శేషాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఒక గ్రామమును కూడా దేవుడు దాన్ని కాపాడుకుంటూ చరిత్రలో తన కుమారుణ్ణి ఆ ప్రదేశములో మరి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము యూదుల రాజుగా పుట్టిన వారిని నక్షత్రం చూచాము ఎక్కడా అని అడిగినప్పుడు వారు చెప్పారు, యూదయ బెత్లెహేములోనే. యూదయ దేశ బెత్లెహేమా, నీవు ఏమాత్రము అల్పమైన దానవు కాదు. దేవుడు ఏదేను వనములో మొట్టమొదటి మానవుని సృష్టించి దేవుడు తన ప్రత్యక్షను ఏదేను వనములో దేవుడిస్తే నూతన నిబంధనలో తన కుమారుని యొక్క ప్రత్యక్షత ఆ బెత్లెహేమును ఎన్నుకున్నాడు. మొదటి ఆదాముకు జన్మస్థలము ఏదేను వనం అయితే 2వ ఆదాముకు జన్మస్థలము బెత్లెహేము. మొదటి ఆదాము ఏదేను వనములో శాపమును తీసుకొని వస్తే ఈ బెత్లెహేములో జన్మించిన 2వ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి దేవుడు ఒక గొప్ప సందేశం. ఏ ఆదాము వలన శపించబడిన ఆ భూమిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించడానికి ఆ దేవుని ప్రత్యక్షత, దేవుని కుమారుడు ఆ బెత్లెహేములో అడుగువేయడం నిజంగా దేవుడు ఒక గొప్ప అద్భుతమైనది. తన ప్రణాళికను దేవుడు మొదటి ఆదాము వలన చెడిపోయిన ఏదేను వనమును మరలా ఆయన
బాగు చేయడానికి బెత్లెహేము నూతన నిబంధన అంతా ఇక బెత్లెహేము నుండే ప్రారంభం అవుతుంది. దేవుని కుమారుడు అడుగుపెట్టిన బెత్లెహేము ఇంకా ఏదేనుతో అవసరం లేదు. బెత్లెహేమును దేవుడు ఆశీర్వదించాడు. ఆ బెత్లెహేము వైపే ప్రపంచమంతా పరుగు తీయడం, ఆ బెత్లెహేము నుండి ప్రారంభమైన యేసయ్య పరిచర్య గొల్గోతా ఈ రెండే మనకు ప్రాముఖ్యం. యేసు జన్మించాడు, యేసు మరణించాడు. ఈ రెండు మానవ జీవితానికి మరి విమోచనను, రక్షణను కలిగించి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. లేఖనంలో ఈ బెత్లెహేములో ఒక ముగ్గురు కుమారుల గురించిన ప్రస్తావన ఉంటుంది. ఆయా టైంలో ముగ్గురు ఈ బెత్లెహేములో జన్మిస్తారు. మనం ఆది కాండంకి వెళ్తే 15 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వస్తే, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. ఈ బెత్లెహేము ఎఫ్రతా మార్గములో ఒక కుమారుడు కలిగాడు. యాకోబు రాహేలుల రెండవ కుమారుడు బెన్యామీను. ఈ కుమారుడు కలిగినప్పుడు ఇక్కడ 2 పేర్లు పెట్టబడ్డాయి అతనికి, బెన్యామీను, బెనోని. ఒకవేళ యేసు ప్రభు ద్వారా యేసయ్య జన్మించినప్పుడు కూడా ఆయన క్రిస్మస్లో 2 ఉంటాయి. ఎప్పుడు మనం ఒకవైపే చూస్తాము, సంతోషం వైపు. సంతోషం ఉంది, దుఃఖము కూడా ఉంది. క్రిస్మస్లో ట్రాజెడీ ఉంది. క్రిస్మస్ అనగానే మనం ఒకవైపులోనే యేసు ప్రభు పుట్టాడు కాబట్టి అది సంతోషం ఒకవైపు చూస్తాం, కానీ యేసు ప్రభు జననములో ఇంకొక వైపు ట్రాజెడీ కూడా ఉంది, దుఃఖము కూడా దాగి ఉంది. బెన్యామీను ఒకే వ్యక్తి బెన్యామీను యాకోబు రాహేలులకు జన్మించినప్పుడు ఆ బెత్లెహేములో ఆ మార్గములో ఆ పేరు పెడుతున్నారు. అతను తల్లి అంటుంది ఇతడు బెనోని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నా దుఃఖపుత్రుడు. కానీ తండ్రి పెట్టిన పేరేంటి అంటే బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా ఆ బెత్లెహేము ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో ఉన్న స్త్రీలకి ఎంతో మందికి దుఃఖము కలిగింది. మనం చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు మగ పిల్లలందరినీ చంపినప్పుడు 2వ అధ్యాయం 17వ వచనం ఉంది, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇర్మియా గ్రంథం 31:15వ వచనంలో ఉన్న ప్రవచనం నిజమే. ప్రభునందు దేవుని బిడలారా, క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ముందు అసలు బెనోని అనుభవంలో నుండే బెన్యామీను అనుభవంలోనికి వస్తాం. మనం ఎంతసేపు బెన్యామీను అనుభవమే కావాలనుకుంటాం. కుడి చేతి, బైబిల్లో కుడి చేయి ఆశీర్వాదానికి, జ్యేష్ఠత్వానికి గుర్తుగా ఉంటుంది. చాలామంది మనం దేవుని దగ్గర బెన్యామీనే మనకు కావాలి. యేసు ప్రభువును కూడా మనం ఎంతసేపు ఆయన మనకి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక కుమారుడు జన్మించాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక కుమారుడు జన్మించాడు. ఈ కుమారుడు
పేరు అక్కడ ఓబేదు. ఓబేదు అంటే సేవకుడు అని అర్థం. నిరాశతో నిండిన జీవితాలను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు. ఒంటరిగా అయిపోయి, రిక్తురాలైపోయి, చేదుగా మార్చబడి, అందరినీ పోగొట్టుకొని ఒక సాధారణమైనటువంటి విధవరాన్లను వారి జీవితాల్లో దేవుడు ఏ రీతిగా వెలుగును నింపాడు. అది రూతు గ్రంథ సందేశం. బెత్లెహేము విడిచారు, మోయాబుకి వెళ్ళారు, మోయాబులో అన్ని పోగొట్టుకున్నారు. మోయాబుని విడిచి బెత్లెహేము వచ్చి బెత్లెహేములో ఏ రీతిగా వారు మరలా దీవించబడ్డారు. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు ద్వారా బెత్లెహేములో తాను జరిగించబోయే గొప్ప ఆశీర్వాదానికి ముంగుర్తుగానే ఈ బెత్లెహేములో ఇక్కడ ఒక స్తుతి కూడిక జరుగుతుంది. ఆ స్తుతి కూడికకు మూలం ఏంటంటే ఒక కుమారుడు పుట్టాడు. ఈ బెత్లెహేములో స్త్రీలు వచ్చి పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు కుమారుడు పుట్టినప్పుడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక కుమారుడు మరలా 1000 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ఎవరు వచ్చి పాడారంటే దేవదూతలు వచ్చి పాడారు. ప్రభు జన్మించినప్పుడు జననం సంతోషించే సమయం. ఇక్కడ ఈ బెత్లెహేములో రూతు వారికి కుమారుడు కలిగినప్పుడు అక్కడ స్త్రీలందరూ ఏమంటున్నారంటే ఒక మంచి మాట అంటారు, దేవుడు స్తుతించబడును గాక అనే మాట వాడతారు. చూడండి 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడును గాక. ఇక్కడ కుమారుడు పుట్టినప్పుడు ఒక స్తుతి కూడిక. ఏంటి ఆ స్తుతి కూడిక అంటే కుమారుడు జన్మించాడు. ఎవరికి? రూతుకు, బోయజుకు కుమారుడు పుడితే మరి నయోమికి కూడా ఆ కుమారుడు, వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే నయోమికి చెప్తా ఉన్నారు. కుమారుడు కలిగిందేమో రూతుకు, బోయజుకి, మరి మేలు మాత్రం ఎవరికని చెప్తున్నారంటే అక్కడ రాయబడింది చూడండి, నయోమికి చెప్తున్నారమ్మా, ఈతడు నీ వృద్ధాప్యములో నీకు ఏమవుతాడు? పోషకుడు, నిన్ను ఓదారుస్తాడు, సేవకుడు. అందుకే ఆయన పేరేం పెట్టారంటే ఓబేదు. ఓబేదు అంటే అర్థము సేవకుడు. సేవకుడు చేసే 2 పనులు అక్కడ ఉన్నాయి, పోషిస్తాడు, ఓదారుస్తాడు. పోషించాలి, ఓదార్చాలి. ఈ రోజుల్లో చాలా మందికి కుమారులు ఈ 2 పనులు చేయడం లేదు కదా. తల్లిదండ్రులను పోషించడం లేదు, ఓదార్చడం లేదు. ఒకవేళ మొదటిది ప్రక్కన పెట్టి ఓదారుస్తారేమో మంచి మాటలతో 4 మాటలు చెప్పి. దేవుని బిడ్డలారా, కుమారుడు యొక్క పని ఏంటంటే తల్లిదండ్రులను పోషించాలి. ఎప్పుడు అక్కడ రాయబడింది, ముసలితనమున నిన్ను పోషించి ముసలితనమున నీకు ఓదార్పును ఇస్తాడు. ఈరోజు చాలా మంది మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటే ఈ కుమారులు ఈ 2 పనులు చేయడం లేదు. దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసయ్య ఈ లోకంలో ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని మనల్ని ఓదార్చి మనల్ని పోషించేవాడు దేవుడే. ఈ కుమారుడు, ఈ ఓబేదు, యేసు ప్రభు ఎవరై అంటే ఆయన మన ఓబేదు, మనకు పరిచర్య చేయువాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం అంటుంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికి. కనుక ప్రభు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మనకు పరిచర్య చేయడానికి. యేసయ్య మనకు పరిచర్య చేయడానికి వచ్చిన ఓబేదు. ఆయన మన ప్రాణమును ఓదారుస్తాడు,
మనకి ముసలితనములో ఆయన పోషకుడు, ఓదార్చేవాడు, పోషించే కుమారుడు. ఈ కుమారుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పోషించువాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నప్పుడు వారు ఒక మాట అన్నారు, అరణ్యములో దేవుడు ఆహారము సిద్ధపరచగలడా? ప్రభు అంట వారి కొరకు ఆకాశ ధాన్యమును దేవదూతల ఆహారమునిచ్చి వారిని పోషించాడు. ఈ కుమారుడు బెత్లెహేములో నీ కొరకు నా కొరకు 2013 సంవత్సరాల క్రితం జన్మించిన ఈ కుమారుడు ఎంత గొప్పవాడంటే ఆయనే మనకు ఆహారం అయ్యాడు. జీవాహారము నేనే, ఇదిగో నా శరీరము మీ కొరకు ఆహారముగా ఇయ్యబడుతుంది, దీన్ని తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కనుక రూతు, నయోమి వీళ్ళొక స్తుతి కూడిక అక్కడ పెట్టి స్త్రీలంతా దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఒక కుమారుడు జన్మించాడు. ఈ కుమారుడు పోషించి ఓదార్చే కుమారుడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, బెత్లెహేములో జన్మించిన ఈ కుమారుడు పోషించి ఓదార్చే కుమారుడు. అందుకే స్త్రీలు ఒక కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక పెట్టి వారందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ నయోమి ఒక పని చేసింది చూడండి, అక్కడ 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటను ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. కనుక ఆ బిడ్డను స్వీకరించడం, నా కొరకే ఇవ్వబడ్డాడని ఆ బిడ్డను స్వీకరించి ఆ బిడ్డను చేర్చుకోవడం. 3వ కుమారుడు బెత్లెహేములో జన్మించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఈ కుమారుడు దేవుని కుమారుడు. బైబిల్లో రాయబడిన మాట, యేసు ప్రభు దేవుని కుమారుడు. ఈ కుమారుడు లోకానికి రావలసి వచ్చిన అవసరత యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఈ కుమారుడు యొక్క జననములో ఒక ఉద్దేశం ఉంది. ఈ కుమారుడు నయోమి రూతులకు, ఆ కుమారుడు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చేవాడైతే, ఈ కుమారుడు లోకానికి, లోకమంతటికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుని దూత, గాబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడుతూ చెప్తుంది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. కాబట్టి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు అని అంటే, ఆయన దేవుని కుమారుడు, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి బెత్లెహేములో ఆయన పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాల్లో ఈ సత్యాన్ని దేవదూతలు ప్రకటించారు. దేవుని దూతలు ప్రతిగానాలు చేశారు. మొట్టమొదటి ఈ సత్యాన్ని లోకానికి తెలియజేసినటువంటి వారు దేవదూతలు. ఆ తదుపరి దేవదూతల సందేశాన్ని విని మరి ప్రకటించినటువంటి వారు గొల్లలు. లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుండి 20 వచనాల్లో ఈ సత్యాన్ని దేవుని దూతలు ప్రకటించగా
విన్నటువంటి ఆ గొల్లలు తాము విన్న వాటిని గూర్చియు కన్న వాటిని గూర్చియు వారు దేవుని వాక్యాన్ని తెలియజేయచ్చు, దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 20వ వచనం చూడండి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. యేసు ప్రభు జన్మించినప్పుడు లోకరక్షకుడు బెత్లెహేములో జన్మించాడు. ఇక్కడ కూడా కుమారుడు. ఎఫ్రాతా మార్గంలో కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి 2 పేర్లు పెట్టారు, బెన్యామీను, బెనోని. రూతు గ్రంథంలో బెత్లెహేములో కుమారుడు వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు ఓబేదు. దుఃఖపుత్రుడు, కుడి చేతి పుత్రుడు. ఓబేదు అంటే పరిచారకుడు, యేసు అంటే రక్షకుడు. బెత్లెహేములో పుట్టిన ఈ కుమారునికి యేసు అనే పేరులో ఆయన యొక్క పని దాగి ఉంది. యేసు అనే పేరులో యేసు ప్రభు ఏం చేస్తాడో, యేసు ప్రభు ఏం జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడో, ఈ బెత్లెహేములో జన్మించిన ఈ కుమారుడు ఆయన గురించిన ప్రవచనాలు, ఆయన గురించిన విషయాలన్నీ ఆయా టైంలో ఒక్కొక్కరు ప్రవచించారు. ఆ లేఖన ప్రకారము ఆయన జననం, పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ, ఇవన్నీ ఆ కుమారుడు గురించి వ్రాయబడ్డాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం ఆ యేసు ప్రభు చుట్టూనే తిరుగుతుంది. ఆయన పుట్టినప్పుడు ఆయనకు మళ్ళీ తలదాచుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు ఆయన పేరిట కొన్ని లక్షల మందిరాలు. ఆయన పుట్టినప్పుడు మరియా యోసేపులే ఈరోజు ప్రపంచమంతా ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి మరి ప్రకటించేవారు దేవదూతలు వచ్చి ప్రకటించారు. ఈరోజు ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కొన్ని వేల లక్షల మంది ప్రపంచము ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఎందుకు? ఈ రక్షకుడు ప్రపంచ గతిని, మానవ హృదయాలను మార్చగలిగిన మహోన్నతుడైన దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుని నీవు నేను చేయాల్సిన పని, అక్కడ ఈ బైబిల్లో మనం చూస్తే గొల్లలు ప్రకటించారు, జ్ఞానులు ఆరాధించారు. మరి నీవు నేను ఆ ప్రభువు పట్ల ఆయనను విశ్వసించి ఆయనను గురించి లోకానికి చాటి చెప్పడం. ఈ పశువుల తొట్టిలో ఉన్న ఈ బాలుడే లోక రక్షకుడు. ఈయన దగ్గరికి వచ్చే వారిని ఆయన రక్షించడానికి, ఈ కుమారుడు ద్వారా మనము దేవుని స్వారూప్యములోనికి మార్చబడ్డానికి దేవుడు తన కుమారుని పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపాడు. ఆ కుమారుని ద్వారా మనందరం ఏం కావాలనంటే దత్తపుత్రులము కావలేనని. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఒక ఉద్దేశం ఉంది, మనందరం కూడా దేవుని కుమారులుగా కావాలని. మనందరము ఏదేను వనములో జన్మించిన ఆదాము ద్వారా మనుష్య కుమారులంగా, మానవ కుమారులంగా ఈ లోకములోనికి ప్రవేశిస్తున్నాం. బెత్లెహేములో జన్మించిన యేసు ప్రభు ద్వారా మనము పరలోకములో ప్రవేశిస్తాం. అది క్రిస్మస్ సందేశం. యేసు క్రీస్తు ద్వారా బెత్లెహేములో జన్మించిన
యేసు క్రీస్తులో నీవు తిరిగి జన్మించకపోతే నీవు పరలోకములో నీకు ప్రవేశము లేదు. ఒక వ్యక్తి విశ్వాస యాత్ర ఏదేను వనము నుండి కాదు, బెత్లెహేములో నుండి జన్మించిన యేసు ప్రభు ద్వారా అది ప్రారంభం కావాలి. రక్షణ ఈ బెత్లెహేములో జన్మించిన దేవుని కుమారుడి ద్వారా మనము రక్షించబడి ఆ కుమారుని ద్వారా మన జీవితం మార్చబడి పరలోకం వైపు మనం వెళ్ళాలి అంటే మనము ఈ బెత్లెహేము వైపు, అందుకే ప్రభు జన్మించినప్పుడు అందరూ ఆ బెత్లెహేము వైపు ప్రయాణం చేస్తారు. బెత్లెహేమును ఆరాధించలేదు వాళ్ళు, బెత్లెహేములో ఉన్న, అందుకే బైబిల్లో చాలా క్లియర్గా రాశారు, వారు వెళ్ళి శిశువును చూచి, వారు వెళ్ళి శిశువును ఆరాధించి, వారు వెళ్ళి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. కనుక మనం బెత్లెహేము వెళ్ళడం కాదు. చాలామంది ఈరోజు బాగా డబ్బు ఉంటే మేము బెత్లెహేము వెళ్ళాం, యెరూషలేము వెళ్ళినంత మాత్రాన పరలోకమేమి వెళ్ళరు. కాకపోతే చూడడం సంతోషం, దేవుడిచ్చాడు. ఆ ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడడం గొప్ప ధన్యతనే. అయితే అవే మాత్రము పరలోకం మాత్రం తీసుకొని వెళ్ళవు. మనల్ని పరలోకం చేర్చువాడు, మన జీవితాన్ని ఆశీర్వదించువాడు బెత్లెహేములో జన్మించిన ప్రభు అయిన యేసు. మరి మనం ఆ యేసు ప్రభువును అంగీకరించామా? ఒకవేళ అంగీకరిస్తే సంతోషం, అంగీకరించకపోతే ఆయన నీవు అంగీకరించి ఆయన ద్వారా నీవు ఆ నూతన జీవితం కొరకు సిద్ధపడాలి. ఒకవేళ అంగీకరించి ఉంటే మనం ఆయన్ను ప్రకటిస్తున్నామా? ప్రభువును ప్రకటిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యాన్ని వినడానికి కృప చూపా. ప్రభా, మా కొరకు నీవు కుమారుడుగా ఈ లోకానికి వచ్చా. నాయనా, దైవిక జీవితం, మానవ జీవితం ఏదేనులో ప్రారంభమైతే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది. ప్రభా, నీకు స్తోత్రాలు. నీవు జన్మించడం ద్వారా, నీలో మేము జన్మించడం ద్వారా మా జీవితాలకు ఆశీర్వాదం వస్తుంది. అది మేము గ్రహించుకొని ప్రభా, పండుగ పనుల కంటే ప్రభు పనులకు ప్రాధాన్యతనివ్వడానికి, తండ్రి పనుల మీద ఉండడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, సంఘం ప్రభా తండ్రి పనులను నిర్లక్ష్య పెట్టక సువార్త పనిని, ఆత్మల భారాన్ని, అయా ఆరాధన, వీటన్నిటి విషయాల్లో మేము శ్రద్ధ కలిగి తండ్రి నీ కృపలో ముందుకు సాగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేయొచ్చు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండుగాక. సువార్త ఛానల్ ద్వారా ఎంకేఎం బ్యాప్టిస్ట్ చర్చ్ వారి ద్వారా ప్రసారం చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు మీరు తిలకిస్తూ ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతున్నారని ఆశిస్తూ మీకు నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీకు ఉన్న సమస్యలు కానీ ఏదైనా అనుమానాలున్నా మరి మమ్మలను సంప్రదించవలసినటువంటి ఆ నంబరు ఆ స్క్రీన్ పైన ఉన్నది కనుక దాన్ని గమనించి మీ సమస్యలను నివృత్తి చేయవలసిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దేవుడు ఈ మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వందనాలు.